హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వచ్చి ఇంట్లో ఉండే వస్తువులతోనే ఈజీగా బనానా ఐస్ క్రీమ్ ట్రై చేసేద్దాము. బయట ఉండే ఐస్ క్రీమ్ అంత బాగుందని చెప్పలేను, కానీ ఇంట్లో చేసుకున్నట్లే స్వీట్గా ఐస్ క్రీమ్ చాలా బాగుంది అనమాట. ఫస్ట్ టైం ట్రై చేశాను నేను, చాలా బాగా వచ్చింది. మా పిల్లలకైతే చాలా నచ్చింది అనమాట. ఇక్కడ వస్తువులు వచ్చి చూడండి ఏమేమి కావాలని. ఐస్ క్రీమ్కి బనానా వచ్చి ఒక 3 బనానా తీసేసుకొని పీసెస్గా కట్ చేసేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో ఒక 3 అవర్స్ ఉండించుకున్నాను, కొంచెం గట్టిపడే వరకు. ఆల్మండ్స్ వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను. దాన్ని నానిన తర్వాత పీల్ ఆఫ్ చేసేసి ఒక మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను. వేసుకొని ఒక కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఎక్కువ ఏం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. వెనిలా ఎసెన్స్ వచ్చి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నాది పెద్ద మిక్సీ జారు, అందుకని కొంచెం మెత్తగా మెదగలేదనమాట. నెక్స్ట్ బనానా యాడ్ చేస్తున్నాను, దాంట్లో మిక్స్ అయిపోతుంది. చూడండి, బనానా యాడ్ చేసేసి ఇక్కడ నేను హనీ యాడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే షుగరు, బెల్లమైనా యాడ్ చేసుకుని ఎక్కువ యాడ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఆల్రెడీ బనానా స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ యాడ్ చేయండి. దాన్ని కూడా ఒక 5 మినిట్స్ బ్లెండ్ చేసి స్మూత్ టెక్చర్ వచ్చే వరకు బ్లెండ్ చేసుకోవాలన్నమాట. దాన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను నేను. ఇక్కడ చూడండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మరీ ఎక్కువ బయట ఉండేదానికంటే కూడా ఇదే హోమ్ మేడ్ కాబట్టి చాలా బాగుంటుంది. ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసే వాళ్ళకి బయట ఐస్ క్రీమ్లు అన్ని బదులు ఇవే ట్రై చేయండి అనమాట. పిల్లలు ఇష్టంగా తింటారు, దానికంటే ఇదే ఎక్కువ ఇష్టపడతారు అనమాట. దీన్ని వచ్చి నేను స్టోర్ చేసుకొని ఒక 5 అవర్స్ లేదా ఓవర్ నైట్ డీప్ ఫ్రిడ్జ్లో ఉండిచ్చేసాను. ఓవర్ నైట్ తర్వాత ఇలా వచ్చింది ఐస్ క్రీమ్. లోపల కొంచెం క్రిస్టల్గా ఐస్ ఉంటుంది కదా, కొంచెం అలా అనిపించింది. చూడండి, టేస్ట్ మాత్రం బాగుందన్నమాట. నేను దాన్ని మళ్ళీ ఏమైనా స్మూత్గా వస్తుందని నేనే ట్రై చేశాను. దీన్ని మళ్ళీ మిక్సీ జార్లో వేసాను, మెత్తగా స్మూత్ అయ్యేతరకు. తర్వాత మళ్ళీ ఆ సేమ్ బౌల్లోనే వేసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను. కానీ సేమ్ అలాగే కొంచెం క్రిస్టల్ లాగే వచ్చింది. కానీ చాలా బాగుంది. ట్రై చేసి కామెంట్ చేయండి.